ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, రాజకీయంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ పునాదులు పటిష్టం చేసుకునే దిశగా ముందుకైతే వెళ్తూ ఉన్నారు. అవి మనకు చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. జనసేన, టీడీపీ గత కాసేపు పక్కన పెడితే, బీజేపీ మాత్రం ఒక సినిమా హీరో రాజకీయ పార్టీ పెట్టి, ఒక కులబలం ఉంది అని చెప్పి ఆయనకు నమ్ముతూ ఉన్న బీజేపీ అతన్ని ముందు పెట్టి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తనతో కలిపి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పునాదులు పటిష్టం చేసుకొని ఆ తర్వాత అవసరమైతే వాడుకోవడం, లేకుంటే పక్కన పెట్టేయడం బీజేపీకి చాలా ఈజీగా అలవాటైనటువంటి స్ట్రాటజీనే. కాబట్టి అతన్ని ముందుకు పెట్టి ఏదో సనాతన ధర్మం అని అదని ఇదని రకరకాలుగా వేషాలు వేయించుకుంటూ అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. కాసింత బీజేపీ నెక్స్ట్ జమిలీ ఎన్నికలు వచ్చిన ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన అప్పటి వరకు ఒక ఫోర్స్గా తయారవ్వాలని చెప్పి ఆలోచన. ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళు మరో ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కులం సపోర్ట్ బలంగా ఉంది అని, తెలుగుదేశం పార్టీకి మరో కులం బలం సపోర్ట్గా ఉందని, ఈ సినిమా హీరో పార్టీకి, జనసేన పార్టీకి ఒక కులబలం ఉంది అని భావిస్తున్నటువంటి బీజేపీ ఇటు సినిమా హీరో మనం చెప్పినట్లే ఉన్నారు కాబట్టి ఆ బలం ఇటు మనకు తోడవుతుంది అని నమ్ముతూనే జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ల బలం ఉంది అని, సో జగన్ గారిని వ్యతిరేకించే రెడ్లు వాళ్ళు ప్రస్తుతానికి టీడీపీ వైపు ఉన్నారు. అండ్ అదే రెడ్డి సామాజిక వర్గాల నుంచి కనుక బీజేపీ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే రెడ్ల బలం కూడా, అంటే ఆ రెడ్లలో కూడా మనం ఒక బేస్ ఏర్పాటు చేసుకోవచ్చు అని బీజేపీ ఆలోచనట. అందుకని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారు. దాదాపు నిర్ణయం ప్రకటించడం ఒకటే మిగిలింది. తెలంగాణకు కొత్త అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కి కొత్త అధ్యక్షుడు, నెక్స్ట్ నేషనల్ బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడు. ముగ్గురు నిర్ణయాలు ఒకేసారి ప్రకటించబోతూ ఉన్నారట. సో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పీఠం మీదకి కిరణ్ కుమార్ రెడ్డి రావడం దాదాపు పక్క. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడికి రాజ్యసభ ఎంపీ ఇచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం కోసం కూడా ఉపయోగించుకోబోతున్నారట. వాళ్ళు జనసేనతో కలిపి ఒక ఫోర్స్గా అవసరమైతే, ఇప్పుడు అంతా ఓపెన్ ఫ్యాక్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు అయితే కదిలించండి. తనకున్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది సుస్థిరంగానే ఉంటుంది దాదాపు. ఇంకేదైనా జగన్ గారు కొన్ని ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తప్ప. బీజేపీ, జనసేన బలపడాలి అంటే టీడీపీ ఓటు బ్యాంకునే టార్గెట్ చేయాలి. ప్రస్తుతానికి కలిసి ఉన్నారు. భవిష్యత్తులో ఇదే రిపీట్ అవుతుందా అంటే కష్టమే మరేమో. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, బీజేపీ, జనసేనతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెకండ్ ప్లేస్ని అయితే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా బలపడాలి అని. సెకండ్ ప్లేస్ లేకపోతే నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ తర్వాత చూడొచ్చు అని. మరి వాళ్ళు సెకండ్ ప్లేస్ని ఆశించేటప్పుడు ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరి మధ్య, మరి వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని థర్డ్ ప్లేస్లోకి నెట్టేయాలి. ఎవరిని నెట్టేయబోతున్నారు, ఎలాంటి వ్యూహాలు అవలంబించబోతూ ఉన్నారు అన్నదానికి రాబోయే రోజులే సమాధానం చెప్పాలి.